భార్య అంటే ఇలా ఉండాలి. భర్తని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఈ చూడండి. దంపతులు నిజంగా మన సమాజానికి ఎంత బావుంటుంది. కొన్నిసార్లు నేరస్తులు నమ్మకం వెనుక దాక్కుంటారు. ఇది వ్యవస్థీకృత నేరాలు మరియు మోసాల అవగాహన పెంచడానికి సృష్టించబడిన ఒక కాల్పనిక్ కథ. నమ్మకమే ఆయుధంగా పన్నే కుట్రల గురించి మీకు తెలుసా? అక్రమ చెప్పనా, నీ భర్తను ఇంజెక్షన్తో చంపి గుండెపోటు అని డ్రామా ఆడితే కోట్ల రూపాయలొస్తాయి. కొన్ని రోజుల తర్వాత అన్నీ మా ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. ఎవరికి అనుమానం రాకూడదు. కొన్ని రోజుల తర్వాత అన్నీ మా ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. ఇది సాధారణ కేసు కాదు. ప్రతి ఆధారం ఒక పెద్ద నెట్వర్క్ వైపు చూపిస్తోంది. అందరికీ ఇది సహజ మరణంలా కనిపించింది. ఎవరూ అనుమానించలేదు. ఇది సార్, ఈ కేసులో ఏదో తేడా ఉంది. దయచేసి పూర్తిగా దర్యాప్తు చేయండి. కొన్ని రోజుల తర్వాత ట్రక్ ఒక్కొక్కటిగా బయటపడింది. కానీ లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. భార్య, ఆమె ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. చెప్పనా, నీ భర్తను ఇంజెక్షన్తో చండిపోటని డ్రామా బీమా క్లెయిమ్ ఆమోదమైంది. ఇంత డబ్బొస్తుందని నేను ఊహించలేదు. నేరంతో వచ్చిన డబ్బు ఎప్పటికీ మనది కాదు. ఒకటితే కోట్ల రూపాయలొస్తాయని. మీ ఆట ముగిసింది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అక్రమ వైద్యం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పోలీసుల దర్యాప్తుతో ఈ ముఠా పట్టుబడింది. ఇదే మా మోసం. అమాయకుల నమ్మకాన్ని, వ్యవస్థలోని బలహీనతలను ఉపయోగించి